హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు ఇయర్ రింగ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను నా వీడియో ద్వారా చూస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, మనము బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం అని చెప్పేసి నేను ఒక స్టాండర్డ్గా బ్యాండింగ్ వైర్ లాంటిది తీసుకున్నాను. దాన్ని నేను ఏ సైజులో అయితే ఇయర్ రింగ్ రావాలనుకుంటున్నానో ఆ సైజులో నేను జస్ట్ వాటర్ బాటిల్ క్యాప్ తోటి రౌండ్గా కట్ చేసుకున్నాను. సేమ్ యాస్టిస్ నేను ఒక ఇయర్ రింగ్ చూపిస్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అవ్వండి. నేనైతే దానికి చిన్నగా గుబ్బ పెట్టుకోవడానికి నేను రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నాను. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. వెరీ ఈజీ అండి. మనము టాప్స్ చేసుకోవడము రకరకాలుగా మనం బయట ఎక్కువ కాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు మీకు నచ్చినట్టు డిజైన్ తోటి మీరు బీడ్స్ కొనుక్కుంటే సరిపోతుంది. ఆ బీడ్స్తో మనము చాలా రకాలుగా మేడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఓహెచ్పి షీట్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓహెచ్పి షీట్ బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఓహెచ్పి షీట్ అంటే ఏంటో అనుకుంటారు. జస్ట్ అది మనకు బుక్ స్టాల్లో దొరుకుతుందండి. ఓహెచ్పి షీట్ అంటే వాళ్ళే ఇస్తారు. మనం నెక్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇయర్ రింగ్ కోసము 2 ఇయర్ రింగ్స్ కదండి, నేను ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు కూడా క్యాచ్ చేయగలుగుతారు. అలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనకు హోల్ టైప్ రావాలి కదా, నేను అలా కట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ తోటి రౌండ్గా లోపల కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అలా రౌండ్గా మనం కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఏమాత్రం ఎగుడు దిగుడు కట్ చేసుకున్నా మనకి టాప్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవ్వవు అనమాట. ఇప్పుడు దానికి వచ్చేసి నేను ఏం చేశాను, ఓహెచ్పి షీట్కి బ్యాక్గ్రౌండ్ స్టిఫ్గా ఉండడం కోసమని ఏదైతే బైండింగ్ వైర్ అయితే మనం తీసుకున్నామో దాన్ని అంటించేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసేది ఏంటంటే, మనం కొంచెం స్టిక్కీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం చిన్నగా టాప్కి పైన భాగంలో ఉంటుంది కదా, పైన భాగంలో మనము బీడ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మనం చిన్న ఒక రౌండ్ సర్కిల్ లాంటి బిల్ల కట్ చేసుకొని దానికి పెట్టేసుకొని ఇక మనకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ టైప్లో మనము పెట్టేసుకోవాలి. నేనైతే ఫ్లవర్ మోడల్లో ఫస్ట్ అరేంజ్మెంట్ చేసేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. పేషెన్సీ లేకపోతే మనం ఏం చేయలేము. మార్కెట్లో కొనుక్కోవచ్చులే, కానీ మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అఫ్కోర్స్ అందరికీ ఏమో తెలీదు, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఓన్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలా నేను చాలా ఇయర్ రింగ్స్ మేక్ చేశాను. నేను ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటాను. మార్కెట్లో కొన్నారా అని అడుగుతారు కూడా చాలామంది. ఆ విధంగా నేను మేక్ చేసుకుంటాను. అంటే మనకి పేషెన్సీ తోటి అనేది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇప్పుడు నేను ఎంత ఇబ్బంది పడుతున్నానంటే నాకు గ్లూ ఒక సైడు చేతికి అంటుకుంటూ ఉంది. అసలు నేను ఎంత సెన్సిటివ్గా చేయాల్సి వచ్చిందంటే ఆ ఇయర్ టాప్స్ని మనకి లుకింగ్ కావాలి అంటే చేసుకోవాలండి ఖచ్చితంగా. చాలా సెన్సిటివ్గా చేశాను అసలు. ఇప్పుడు వచ్చేసి నేను వన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఉంటుంది కదండి, స్టోన్ చైన్ని నేనేం చేశానంటే చుట్టూ 2 వరుసలు అరేంజ్ చేసుకున్నాను. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత గ్లూ పెట్టేసుకొని కొంచెం మనము ఒక 1 సెకండ్ ఆరనివ్వాలి, లేకపోతే మన చేతులకి అంటుకుంటుంది ఇది. నేను వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు నేనైతే ఏ గ్లూ యూజ్ చేస్తున్నానో మీరు అది యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా వేరేది కూడా నేను ఇప్పుడు ఏ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానో ఆ గ్లూని మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఫెవిక్విక్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫెవిక్విక్ అనేది ఏంటంటే కొంచెం మన చేతులకు అంటుకుంటే కొంచెం డేంజర్, స్కిన్ ఊడొచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఇది యూస్ చేయడము బెటర్ అని నా చాయిస్ అండి. అలా ఒక వరుస పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సెకండ్ వరుస మళ్ళీ ఏం చేయాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైనల్ టచింగ్ ఇలా ఉంటుంది. మీకు మిడిల్లో కూడా చూపించడం జరుగుతుంది. అలా ఒక 2 లైన్స్ కట్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో నేను అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. చాలా సెన్సిటివ్గా చేయాలి. పూర్తిగా వీడియో చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. ఏదో స్కిప్ చూస్తూ ఉంటే అర్థం అవ్వదు. మనం ఇలా ఇంకా మీకు న్యూ థాట్స్ రావచ్చు ఈ వీడియో ద్వారా. నేనైతే ఈ విధంగా
చేశాను. నాకు నచ్చిన విధంగా ఇలా అయితే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఫైనల్లో నేను వచ్చేసి గోల్డ్ కలర్ కూడా నేను అటువైపున ఇటువైపున స్టోన్కి అటువైపున ఇటువైపున కూడా నేను యాడ్ చేయడం జరిగింది. లుకింగ్ పర్పస్ కోసమని నేను గోల్డ్ది తీసుకున్నాను. అది మనం మగ్గం వర్క్కి యూస్ చేస్తాం కదా గోల్డ్, దాన్ని యూస్ చేయడం జరిగింది. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను అటువైపులా ఇటువైపులా పెట్టుకోవడం జరిగిందండి. మేక్ చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు కూడా బాగా చేస్తారండి. అందరికీ ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లోనే టాలెంట్ అని కాదు, ప్రతి ఒక్క ఏదో ఒక దాంట్లో ఉంటుంది. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ పెట్టడం జరుగుతుంది, చాలామంది సఫర్ అవుతున్నారు, మాకు వ్యూవర్స్ రావట్లేదు చేయట్లేదు అని చెప్పేసి. కాకపోతే మనం కొంచెము స్లోగా చేయడం వల్ల ఏంటంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారనే ఒక ఇంటెన్షన్తో స్లోగా చేయడము. వీడియో పాస్లో పెట్టచ్చు, చాలా ఫాస్ట్గా పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ మీకు ఆ కంటెంట్ అర్థం అవ్వదనే ఉద్దేశంతో స్లో మోషన్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని షార్ట్లో కూడా పెట్టచ్చు, కానీ మనకి క్లియర్గా అర్థం అవ్వదు. చూడండి ఫైనల్గా ఇయర్ రింగ్ తయారైపోయింది. నేను బ్యాక్ సైడ్లో ఏం చేస్తున్నానంటే మనకి టాప్స్ వెనకాల పెట్టుకుని దొరుకుతాయి, వాటిని ఫైనల్గా వెనకాల అంటించేసుకోవడం జరిగింది. మనకి ఎక్స్ట్రా ఓహెచ్పి షీట్ ఎక్కడ ఉంటుందో దాన్ని నేను కొంచెం సిగతోటి చూయించేస్తే లోపలికి వెళ్ళి అది ముడుచుకుపోతుంది, ఫోల్డింగ్ అయిపోతుందండి. ఫైనల్గా నేను ఇంకొక సెకండ్ టాప్ కూడా తయారు చేస్తున్నాను. చూడండి సేమ్ యాజ్ టీజ్గా చూసుకోండి. ఇలా ఇదే విధంగా సేమ్ మళ్ళీ మీకు ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి నేను చూపించడం జరుగుతుంది. అలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా అయితే అవి పెట్టేసుకోవాలి. బీడ్స్ మిడిల్లో వచ్చేసి నేను వైట్ డ్రాప్ పెట్టుకున్నాను, వైట్ రౌండ్ పెట్టేసుకొని చేసుకున్నాను. అఫ్కోర్స్ మీకు బోరింగ్గా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మనకు ఏదైతే బాగుంది అని అనుకునేది ఏదైనా బోరింగ్గానే ఉంటుంది, ఏదైతే బాగాలేదు అనుకున్నది చాలా తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే మంచి ఎప్పుడైనా చాలా లేట్గానే అర్థమవుతుంది, చెడు అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి అర్థమైపోతుంది. సేమ్ వర్క్ కూడా అంతేనండి. ఏదైనా మంచి వర్క్ నేర్చుకోవాలి అన్నప్పుడు చాలా టైం పడుతుంది. అదే బ్యాడ్ పని చేయాలి అనుకుంటే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ బ్యాడ్ వర్క్ చేస్తాం, మనము పని చేసేస్తాము. అలా కాకుండా మనకు ఏదైనా కానీ వర్డ్ అని కాదు, ఏ ఐటమ్ అయినా నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా కానీ మంచి మాట్లాడేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది, చెడు మాట్లాడాలంటే 1 సెకండ్ పట్టదు. అదేవిధంగా మనకి ఒక మంచి ఐటెం తయారు చేయాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీగా టైం తీసుకుంటాము. మనకెందుకు మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు అంటే వాళ్ళు కూడా ఎంత కష్టపడి అమ్ముతారు కాబట్టి వాళ్ళు కూడా మనకి అంత కాస్ట్లో ఇయర్ రింగ్స్ అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం చేస్తేనే కానీ మనకు తెలియదండి దీని వర్క్ ఏంటి అనేది. కాబట్టి మీకు వీడియో మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలీదు. మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీగా ఒక లైక్ వేసుకోండి. జస్ట్ పోయేదేమీ లేదు, ఒక లైక్ ఇచ్చుకుంటే నాకేమవుతుందంటే మీరు సపోర్ట్ చేసినట్టు, బ్యాక్ సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్లీగా స్టార్ట్ చేశాను, ఇది సెకండ్ ఛానల్ అండి నాది వచ్చేసి. ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ ఫైనల్గా అయితే మనకైతే ఇయర్ టాప్ అయితే రెడీ అయిపోయింది. చాలా చక్కగా నేనైతే శారీ మ్యాచింగ్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా మీకు నచ్చిన బిట్స్ శారీ మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చండి. ఫైనల్గా చూసారు కదా, లుకింగ్ అయితే చాలా క్యూట్ వెరీ వెరీ నైస్ అండి. నాకైతే అఫ్కోర్స్ అంటే నా వరకు నాకు నచ్చుతుందని కాదు, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేయాలండి. వీడియోని ముఖ్యంగా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఏమవుతుందంటే నాకు కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే ఇంకొకరు మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా హెల్ప్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.